హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. మార్కెట్స్లో ఒక మంచి ర్యాలీ కనిపించింది. స్పెషల్లీ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రిలేటెడ్ కంపెనీస్లో ఇంకా చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఆర్బీఐ గవర్నర్ దాస్ గారు చేసిన కొన్ని ప్రకటనలు అనమాట. ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ గారు ఏం మాట్లాడారు, అలా మాట్లాడిన వాటిలో కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి కదా, వాటిని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో ఇలాంటి టర్మ్స్ మీకు ఎదురైనప్పుడు మీరు ఈజీగా వాటిని అర్థం చేసుకోగలరు అండ్ దాని ఇంపాక్ట్ వేటి మీద ఉంటుందనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈరోజు బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సీలు కానివ్వండి, లేకపోతే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, ఈరోజు మనకి చాలా పాజిటివ్గా ర్యాలీ అయ్యాయి. ఓవరాల్ మార్కెట్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. స్పెషల్లీ బ్యాంక్స్ గురించి మాట్లాడితే 1280 పాయింట్స్ దగ్గరగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు పాజిటివ్గా మోయింది. 6.6% టాప్ సైడ్కి ర్యాలీ అవ్వడం జరిగింది. ఫైనలీ క్లోజింగ్ అరౌండ్ మనకి 20,680 దగ్గర జరగడం జరిగింది. సెన్సెక్స్లో 980 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ మూవ్, అలాగే నిఫ్టీలో కూడా 270 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ మూవ్ అయితే ఈరోజు మార్కెట్లో అయితే కనిపించింది. ఓకే, డైరెక్ట్గా మనం ఆర్బీఐ గవర్నర్ గారు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి, అవి వేటిని ఇంపాక్ట్ చేశాయి అండ్ వాటిల్లో ఉన్న టెక్నికల్ టర్మ్స్, దానికి ఉన్న మీనింగ్స్ ఏంటి అండ్ ఓవరాల్గా మార్కెట్ రిలేటెడ్గా దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, వీటన్నిటిని గురించి కూడా ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ గారు ఇచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మేబీ మీరు ఈరోజు ఆర్బీఐ గవర్నర్ గారు ఏం చెప్పారు అని చూస్తున్నప్పుడు ఈ వర్డ్ అయితే చూసుంటారు, టీఎల్టీఆర్ఓ. చూసారా ఈ వర్డ్ ఏమన్నా, టీఎల్టీఆర్ఓ అని? సో ఇది టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అనమాట. సో వినడానికి కొంత కాంప్లెక్స్గా ఉందనిపిస్తుంది, కానీ రియల్ మీనింగ్ మీకు అర్థమైతే ఇంతేనా అనిపిస్తుంది. సో దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఎల్టీఆర్ఓ అంటారు ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మాట్లాడుకుందాం, వీటి నేమ్సే పెద్దవిగా ఉంటాయి, కాన్సెప్ట్ చాలా సింపుల్గానే ఉంటుంది. లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ అంటే ఆర్బీఐ బ్యాంక్స్కి డబ్బులు ఇస్తుంది అనమాట. 1 to 3 years పాటు టర్మ్ ఉండే లోన్స్ ఇవి. సో 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు మళ్ళీ బ్యాంక్స్ తిరిగి కట్టచ్చు. ఇలా ఇస్తున్న లోన్కి ఎంత వడ్డీ ఛార్జ్ చేస్తుంది ఆర్బీఐ అంటే, రెపో రేట్ ఎంత ఉంటుందో అంత వడ్డీ ఆర్బీఐ అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ రెపో రేట్ 4.4% ఉంది. మనం ఎలా అయితే బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే కొలెటరల్గా ఏదో ఒకటి పెట్టాల్సి ఉంటుందో, బ్యాంక్స్ కూడా కొలెటరల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెడతాయి అనమాట ఆర్బీఐ దగ్గరికి. బ్యాంక్స్ ఏమో 4.4%కి డబ్బులు ఆర్బీఐ దగ్గర నుంచి తెచ్చుకుంటాయి. కాకపోతే హై ఇంట్రెస్ట్ రేట్లకు బయట ఇవ్వడం ద్వారా బ్యాంక్స్కి ప్రాఫిట్ అనమాట. సో నార్మల్ టైమ్స్లో ఈ ఎల్టీఆర్ఓ ద్వారా బ్యాంక్స్కి పాజిటివ్ అనమాట. ఎందుకంటే చెప్పాను కదా, 4.4%కే మనకు ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు వస్తే బ్యాంక్స్ ఏమో బయట ఇంకా ఎక్కువ వడ్డీని కలెక్ట్ చేస్తాయి, కాబట్టి ఓవరాల్గా అది పాజిటివ్గానే ఉంటుంది. ఇది ఎల్టీఆర్ఓ. కాకపోతే ఆర్బీఐ గవర్నర్ గారు ఈ రోజు యూజ్ చేసిన వర్డ్ టీఎల్టీఆర్ఓ అనమాట. సో ఈ ఎల్టీఆర్ఓకి ఈ టీఎల్టీఆర్ఓకి మనకి ఏది డిఫరెన్స్ వస్తుంది, ఈ టీ అనమాట. టీ అంటే ఏమంటున్నాను, టార్గెటెడ్. టీఎల్టీఆర్ఓ అంటే ఏంటంటే ఆర్బీఐ బ్యాంక్స్ కు చెప్తుంది రెపో రేట్ ప్రకారమే తీసుకోండి, సో చాలా చీప్ గానే నా దగ్గర నుంచి డబ్బులు అయితే తీసుకోండి, కాకపోతే మీరు తీసుకుంటున్న డబ్బుల్ని మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి కాదు, టార్గెటెడ్ అంటే నేను ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ టీఎల్టీఆర్ఓలో ఏ బ్యాంక్స్ అయితే ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాయో అది మినిమం 50% స్మాల్ అండ్ మిడ్ ఎన్బిఎఫ్సి అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ లోకే వెళ్ళాలని చెప్పి ఆర్బీఐ క్లియర్ గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కాస్త సింప్లిఫై చేయడానికి ప్రయత్నిద్దాం. సో మీకు ఎన్బిఎఫ్సి కంపెనీల గురించి కూడా కొంత అర్థమవుతుంది. సో ఎప్పుడైనా ఎన్బిఎఫ్సి కంపెనీస్కి డబ్బులు అవసరమైనట్లయితే వాళ్ళు బ్యాంక్స్ నుంచి రైజ్ చేస్తారు. సో బ్యాంక్స్ ఊరికే ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా. ఇందాక ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ డబ్బులు తీసుకోవాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ని కొలేటరల్ గా పెట్టాలి, తాకట్టు పెట్టాలని మనం ఎలా అయితే మాట్లాడుకున్నామో, అలాగే ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ బాండ్స్ కానివ్వండి, కమర్షియల్ పేపర్స్ కానివ్వండి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారనమాట. సో వీటిని ఇష్యూ చేయడం ద్వారా బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఆర్బీఐ ఎలాగైతే బ్యాంక్స్ కి డబ్బులు ఇస్తూ 4.4% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుందో, వీటిని ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకి ఎన్బిఎఫ్సి కంపెనీస్ 7%, 8% ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా వడ్డీ పే చేస్తాయన్నమాట. అంటే సింపుల్ గా లాజిక్ అర్థం చేసుకుంటే బ్యాంక్స్ కేమో 4.4%కి వడ్డీ లెక్కన ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు వచ్చింది. ఆ డబ్బులు ఎన్బిఎఫ్సీలకు ఇచ్చినట్లయితే వాళ్ళకి 7%, 8% అంతకంటే ఎక్కువ వడ్డీని వాళ్ళు ఎన్బిఎఫ్సీల దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. అయితే ఇలా టీఎల్టీఆర్ఓ ఎందుకు, లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. సో ఆర్బీఐ జనరల్ గానే డబ్బులు ఇచ్చి మీరు ఎవరికి కావాలంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పినా సరే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి దగ్గరే పెడతాయి కదా. ఈ స్పెషల్ గా టీఎల్టీఆర్ఓ ఎందుకు అంటే, ప్రెసెంట్ ఎకానమీలో డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఎన్బిఎఫ్సి అలాగే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరికైతే డబ్బులు ఇచ్చుంటాయో అవి కొంత ఎక్కువ రిస్క్ ను హోల్డ్ చేస్తుంటాయి, కాబట్టి వీటికి బ్యాంక్స్ డబ్బులు ఇచ్చే ఒక ప్రయత్నం ప్రెజెంట్ చేయమన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎన్బిఎఫ్సిలకి, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, స్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇప్పించాలని
ఆర్బీఐ ప్రెసెంట్ అయితే ప్రయత్నిస్తుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రాడే సెషన్ లో చిన్న చిన్న ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి అనమాట. ఈక్విటాస్, ఉజ్జీవన్, చోళమండలం ఫైనాన్స్ ఇవన్నీ కూడా డ్రాస్టిక్ గా అయితే మనకి ఇంక్రీజ్ అయ్యాయి. ఇలా టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ బయట మనకి కండిషన్ బాగలేదు కాబట్టి. ఇలా టార్గెట్ చేయకపోతే బ్యాంక్స్ అంత ఈజీగా ఎన్బిఎఫ్సిలకి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కి డబ్బులు ఇవ్వాలని అనుకో కాబట్టి ఆర్బీఐ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ టైం కాదు, రీసెంట్ గా కూడా ఇలాంటి ఆపరేషన్స్ ఆర్బీఐ అయితే చేయడం జరిగింది. ఓకే, ఎన్బిఎఫ్సి కంపెనీలు పెరిగిన దానికి మీరు లాజిక్ చెప్తున్నారు, మరి బ్యాంక్స్ కూడా ఈ రోజు ఇంట్రోడే సెషన్ లో బాగా పెరిగాయి కదా. 1280 పాయింట్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది 6.6%. బ్యాంక్స్ ని పాజిటివ్ గా మూవ్ చేసిన బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ రిలేటెడ్ గా ఆర్బీఐ చేసిన స్టేట్మెంట్స్. సో బ్యాంక్ ఎవరికైతే లోన్ ఇచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ బ్యాంక్ టైం టు టైం వస్తే అది నార్మల్ గానే కంటిన్యూ అవుతుంది. బట్ వడ్డీ కట్టాల్సిన టైంకి వాళ్ళు కట్టకుండా అలా 90 రోజుల పాటు కంటిన్యూ అవుతూ వెళ్ళినట్లయితే బ్యాంక్ ఇచ్చిన డబ్బుల్ని బ్యాంకు మొండి బకాయిల్లో చూపించాల్సి ఉంటుంది. మేము ఇచ్చిన డబ్బులకి మాకు వడ్డీ రావట్లేదు కాబట్టి మేము ఇది మొండి బకాయిల్లో చూపిస్తున్నాం అని చెప్పి ఎన్పిఏలో క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది బ్యాంక్స్ కి నెగిటివ్. సో ఏ బ్యాంక్స్ దగ్గర అయితే ఎన్పిఎల్ ఎక్కువగా ఉంటాయో, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎక్కువగా ఉంటాయో, బ్యాంక్ పర్ఫార్మెన్స్ మీద అది ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని కంట్రోల్లో ఉంచుకుందామని ప్రయత్నిస్తాయి. సో చాలా తక్కువగా ఉంచుదామని ప్రయత్నిస్తాయి. కాకపోతే ప్రెసెంట్ ఈవెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి బ్యాంక్స్ దగ్గర నుంచి ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు రీపే చేసే ఒక కెపాసిటీ కూడా ఇప్పుడు తగ్గుంటుంది. కాబట్టి బ్యాంక్స్ ఒక నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోతాయి, ఇది బ్యాంక్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని ఒక మెయిన్ రీజన్ తోనే ఈ రీసెంట్ టైమ్స్ లో మనకి బ్యాంక్స్ చాలా డ్రాస్టిక్ గా డౌన్ అయ్యాయి అనమాట. కాకపోతే ఆర్బీఐ ఇప్పుడు చెప్పింది ఏంటంటే 90 రోజుల పాటు మీకు రావాల్సిన వడ్డీ రాకపోతే దాన్ని ఎన్పిఏలో క్లాసిఫై చేస్తున్నారు కదా, ఆ 90 రోజుల్లోకి ఈ రీసెంట్గా మేము చెప్పిన 3 months మారటోరియంని కన్సిడరేషన్లోకి తీసుకోకండి. కాబట్టి ఇంకా బ్యాంక్స్కి టైం ఉంటున్నట్లు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో చూపించడానికి. ఆ అడిషనల్ టైం లోపు అంతా ఎకానమీ కూడా సెటరేట్ అయినట్లయితే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వాళ్ళు వడ్డీ తిరిగి పే చేస్తారు. కాబట్టి బ్యాంక్స్ మీద స్ట్రెస్ అనేది కొంత తక్కువగా ఉంటుంది. ఇది ఈ రోజు ఇంట్రోడే సెషన్ లో మనకి బ్యాంక్స్ ని చాలా పాజిటివ్ గా మూవ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది ఆర్బీఐ, రివర్స్ రెపో రేట్ ని 0.25% కట్ చేయడం జరిగిందనమాట. అంతకుముందు 4% ఉన్నది కాస్త 0.25% కట్ చేస్తే ఎంత అవుతుంది, 3.75% అవుతుంది. రివర్స్ రెపో రేట్ అంటే నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకొకసారి మాట్లాడుకుందాం. సో మన దగ్గర ఎలా అయితే అడిషనల్ గా డబ్బులు ఉంటే బ్యాంక్ లో వేస్తే మనకు వడ్డీ వస్తుంది అనుకుంటామో, అలాగే బ్యాంక్ దగ్గర కూడా ఒకవేళ ఎక్స్ట్రాగా క్యాపిటల్ ఉన్నట్లయితే అది ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది అనమాట బ్యాంక్స్. సో అలా డిపాజిట్ చేసిన దానికి గాను ఆర్బీఐ బ్యాంక్స్ కు వడ్డీ పే చేస్తుంది. అది ఏ లెక్కన పే చేస్తుంది, ఈ రివర్స్ రెపో రేట్ ఎంత ఉంటుందో అంత వడ్డీ అయితే ఆర్బీఐ బ్యాంక్స్ కు పే చేస్తుంది అనమాట. బ్యాంక్స్ కు వడ్డీ ఇస్తుంది. సో అంతకుముందు 4% వడ్డీ ఇస్తుంది ఆర్బీఐ, కాకపోతే అది ఇప్పుడు కట్ చేసి 3.75 మాత్రమే ఇస్తానని చెప్తుంది. అంటే మీరు నా దగ్గర డబ్బులు పెట్టడం ద్వారా మీరు పెద్దగా వడ్డీని జనరేట్ చేసుకోలేరు కాబట్టి ఆ డబ్బుల్ని మీరు బయటే ఎవరికైనా లోన్స్ ఇచ్చి మీరు ఇంట్రెస్ట్ని జనరేట్ చేసుకోండి. సో నా దగ్గర పెట్టద్దు అని చెప్పి నెగిటివ్గా ఇచ్చే సిగ్నల్ అనమాట. ఇలా నేను ఇచ్చే వడ్డీని కట్ చేస్తున్నాను, సో నా దగ్గరికి తీసుకొస్తే నేను పెద్దగా మీకు వడ్డీ ప్రొవైడ్ చేయలేను అని చెప్పి ఆర్బీఐ చెప్పే ప్రయత్నం అయితే చేసింది. సో ఆర్బీఐ బ్యాంక్స్ ఎక్కువ మందికి డబ్బులు ఇవ్వాలని చెప్పి రివర్స్ రెపో రేట్ కట్ చేసింది అనమాట. అంటే బ్యాంక్స్ ఒకవేళ మిగిలిన డబ్బులను ఆర్బీఐ దగ్గర పెడతాయేమో వడ్డీ కోసం, అలా పెట్టకండి, మీరు బయటే వడ్డీకి ఇవ్వండి అని చెప్పే ప్రయత్నం కోసం రివర్స్ రెపో రేట్ కట్ చేసింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్బిఎఫ్సిలు కానివ్వండి, అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, బ్యాంక్స్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడవు అనమాట. కాకపోతే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, టీఎల్టీఆర్ఓ, టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్, నేను మీకు చాలా తక్కువ వడ్డీకే డబ్బులు ఇస్తాను, దాన్ని మీరు ఈ ఎన్బిఎఫ్సిలకి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి వడ్డీకి ఇవ్వండి, వాళ్ళు దాన్ని ఫర్దర్గా పాస్ చేస్తారు, తద్వారా ఎకానమీలో మనకి గ్రోత్ ఉంటుంది, కొంత ఎకానమీ స్టెబిలైజ్ అవుతుందని చెప్పే ప్రయత్నంతో ఆర్బీఐ బ్యాంక్ ద్వారా ఎన్బిఎఫ్సిలకి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి హెల్ప్ చేయించాలనుకుందనమాట. బ్యాంక్స్ కూడా మీరు ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మొండి బకాయిల్లోకి చూపించాలి కదా, 90 రోజుల కంటే ఎక్కువగా మీకు వడ్డీ రాకపోతున్నట్లయితే దాంట్లోకి ఆ 90 రోజుల్లోకి రీసెంట్గా మేము చెప్పిన 3 months మారటోరియంని ఇంక్లూడ్ చేయొద్దు. సో అలా ఇంక్లూడ్ చేయకపోతే బ్యాంక్స్ ఇంకా అడిషనల్గా టైం దొరుకుతున్నట్లు అనమాట. ఆ టైంలోపు ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళు వడ్డీ కానీ కట్టారనుకోండి, వాళ్ళు ఎన్పిఎల్లో చూపించాల్సిన అవసరం లేదు, అది బ్యాంక్ మీద ప్రెషర్ అయితే ఉండదు. సో ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ టీఎల్టీఆర్ఓ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ టైం లైన్లో నుంచి ఈ 3 months మారటోరియంని రిమూవ్ చేయడం అండ్ రివర్స్ రెపో రేట్ కట్ చేయడం, 3 స్టేట్మెంట్స్ అనేది మన ఎకానమీని, అలాగే బ్యాంక్స్ని, ఎన్బిఎఫ్సి అండ్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ని
పాజిటివ్ గా అయితే ఇంపాక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆర్బీఐ రోజు ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఇచ్చే లోన్స్ మీద 1 year ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీస్ కి పాజిటివ్ అనుకోవచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్. 50,000 కోట్లు 3 ఇన్స్టిట్యూషన్స్ కి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అవి ఎవరి కోసం వర్క్ అవుతూ ఉంటాయి అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. సో ఇలా ఇవ్వడం ద్వారా మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. ఇది చాలా చాలా కీ. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ ఏంటని చూసినప్పుడు ఫస్ట్ ఇది నబార్డ్ అనమాట, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇదేం చేస్తుందంటే అగ్రికల్చర్ రిలేటెడ్ గా అలాగే రూరల్ ఏరియాస్ లో ఎకనామిక్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో నబార్డ్ కి అండ్ SIDBI అన్నాను కదా, అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవి స్మాల్ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేసే దానికోసం లోన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే NHB అన్నాను కదా, అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనమాట. సో ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కి RBI 50,000 crores ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళ పరిధిలో ఇప్పుడు వీళ్ళు 50,000 కోట్లు కూడా ఖర్చు పెడతారు కాబట్టి మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ కి హెల్ప్ అవుతుంది. ఇవి ఈ రోజు ఆర్బీఐ చేసిన స్టేట్మెంట్స్. మోస్ట్లీ మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆర్బీఐ మీటింగ్ ఉన్నప్పుడు ఈ TLTRO లేకపోతే LTRO, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఆర్బీఐ గవర్నర్ గా చేసి ఏ స్టేట్మెంట్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మోస్ట్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోతో పాటు నేను అంతకుముందు మాట్లాడిన వీడియోలను కూడా మీకు కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తున్నాను. వీటన్నిటిని కూడా కలిపి అర్థం చేసుకున్నట్లయితే నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడే మీకు అది మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది అర్థమవుతుంది అనమాట. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? మరి మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే, నాకు తెలిసి ఉపయోగపడుతుంది, సో తప్పకుండా మన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని గమనించండి. కంటెంట్ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.